ఫ్రెండ్స్, నేను మీ అనూష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా అండ్ టేస్టీగా చేసేద్దామా. ముందుగా ఒక క్యారెట్, అలాగే క్యాప్సికము, అలాగే పచ్చిమిర్చి, బీన్స్, కొంచెం కరివేపాకు, అలాగే ఒక స్వీట్ కార్న్ ముందుగానే ఉడికించుకొని చక్కగా పీల్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి కళాయిని తీసుకొని అందులో 1 గరిట ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి కొంచెం క్యారెట్, అలాగే మనం కట్ చేసుకున్న కరివేపాకు, బీన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికము, అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా అందులో కొంచెం యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి చక్కగా అటు ఇటు కలుపుతూ అడుగంటుకోకుండా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి అది కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసి చక్కగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసి దీన్ని కూడా చక్కగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయండి. మనకి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చక్కగా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందో రైస్. చాలా బాగుంది. సర్వ్ చేసేసుకొని తినేసేయడమే. స్వీట్ కార్న్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మనకి ఏదైనా వెరైటీగా అనిపించినప్పుడు ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి.